సినీ ఇండస్ట్రీలో చాలా మందికి హీరోలు మాత్రమే గుర్తొస్తారు, కానీ దర్శకుల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఒక సినిమా సక్సెస్ లో దర్శకులదే కీలక పాత్ర, కానీ హీరోలు మాత్రమే చాలా గొప్పగా ఎలివేట్ అవుతూ ఉంటారు. కానీ సామాన్య జనాలు కూడా స్క్రీన్ మీద కనిపించే హీరోలకి ఫ్యాన్స్ గా మారుతూ వాళ్ళ కోసమే చొక్కాలు చించుకుని మరి వీరాభిమానులుగా మారిపోతూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు గొప్ప హీరోలను తయారు చేశారు, కానీ ఏ హీరో కూడా గొప్ప దర్శకుడిని తయారు చేయలేకపోయారు. ఒకప్పుడు లవ్ స్టోరీస్ తో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు తేజ వరుసగా చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో మంచి విజయాలను సాధించి అప్పుడున్న యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అటు తర్వాత నుంచి తేజ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సక్సెస్ అయితే దక్కడం లేదు. ఏ సినిమా చేసినా కూడా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడమే తప్ప సక్సెస్ బాట పట్టడం లేదు. కారణం ఏదైనా కూడా ఆయన ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలు చేయడం లేదనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక 2017వ సంవత్సరంలో రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాతో మరోసారి ఆయన కమ్బ్యాక్ ఇచ్చారని అందరూ అనుకున్నప్పటికీ అటు తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక తేజ రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కూడా తెర మీదకి రాలేదు. ఇక ఆ సినిమా ఏంటి అంటారా? నేనే రాజు నేనే మంత్రి అనే చెప్పాలి. అయితే రానాతో చేసిన ఈ సినిమాని మొదట రవితేజతో చేయాలనుకున్నారట. రవితేజ కూడా ఈ కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అప్పుడు రవితేజకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోయారట. దాంతో తేజ రవితేజ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఈ సినిమాను రానాతో చేశారు. సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అటు రానాకి ఇటు తేజకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చిందనే చెప్పాలి. మరి మరోసారి తేజ ఇలాంటి ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని చేస్తే బాగుంటుంది అంటూ చాలా మంది జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు అలాంటి సినిమాలను చేసే ఉద్దేశం తనకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి దర్శకుడితో సినిమా చేయడం అంటే అంత ఆసామాషి వ్యవహారం ఏమీ కాదు. ఆయన అందరితోనూ సినిమా చేయలేడు. ఆయనకు నచ్చిన వాళ్ళతో మాత్రమే సినిమా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.